వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉత్సవాలను పురస్కరించుకుని ఫిలింనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు భక్తి శ్రద్ధలతో వందే మాతరం గేయాలాపన చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. భారత జాతీయ గేయం వందే మాతరం రచించి ఆలాపన చేసి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈరోజు ఈ వేడుకలకు పిలుపునిచ్చింది. ఈ వేడుకలతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూళ్లలో కూడా 9 గంటల 50 నిమిషాలకు వందే మాతర ఆలాపన చేసి ఒక్కసారి ఆ గేయం యొక్క సారాంశం, దానికి సంబంధించినటువంటి దేశభక్తిని పూర్తిగా చాటుతూ ఆయా కార్యాలయాలు ప్రజెంట్ మనం వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి కొత్తకోట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉన్నాము, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. విజువల్స్లో కూడా చూడొచ్చు, ఎక్కడైతే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సి వచ్చిందో ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున స్టార్ట్ చేయాలి. భారత స్వతంత్ర ఉద్యమంలో ఈ గేయం అనేది ఎంతో స్ఫూర్తిని నింపింది. స్వతంత్రాన్ని తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున దీంట్లో ఒక అందరినీ ఏకతాటి మీదికి తెచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఆయా జిల్లా కలెక్టర్లు కూడా దీని మీద స్పెషల్గా దృష్టి సారించారు. పిల్లలు కూడా పూర్తి స్థాయిలో ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమ సారాంశం, అదేవిధంగా ఢిల్లీలో సైతం భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో మరొకసారి వందే మాతర గేయానికి, జాతీయ గేయానికి సంబంధించి ఎంతో విశిష్టతను మరొకసారి అందరికీ తెలియజెప్పే విధంగా ఉందని చెప్పి కూడా చెప్పొచ్చు. సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ కూడా ఉన్నారు. సార్, ఇట్లాంటి కార్యక్రమాలను ఎట్లా చూస్తారు? ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవం జరిగింది, ఎలా అనిపిస్తుంది సార్? ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మరి ప్రజలలో, అదేవిధంగా మరి విద్యా వ్యవస్థలో కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు అన్నిట్లో కూడా ప్రజలందరిలో కూడా ఈ దేశభక్తి రగల్చాలి అనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా ఒక చిన్న సూచన ఏంటంటే, ప్రతి నిత్యం కూడా కాలేజీలో, మరి జూనియర్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో కూడా ఈ వందే మాతర గేయ ఆలాపన ఉంటే విద్యార్థి దశలో, ప్రాథమిక విద్యార్థి దశ కాకుండా మాధ్యమిక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా దేశభక్తి కలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థి దశలోనే పూర్తి స్థాయిలో విద్యార్థికి దేశభక్తి ఉంటే వాళ్ళు ఏ ప్రొఫెషన్కి పోయినా కూడా వాళ్ళు ముందు ముందు మన దేశం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగమై ఉండే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. సో చూస్తున్నాం, మొత్తంగా విద్యార్థి దశ నుంచి కాలేజీ దశ వరకు కూడా ఏదైతే దేశానికి సంబంధించినటువంటి, ఏదైతే దేశానికి ఐక్యతకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వాలు ఈ విధంగా దృష్టి సారించడం, మొత్తంగా ఇదంతా కూడా కాలేజీల్లో సైతం దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమం ఎంతో ఆనందంతో పాటు పూర్తిగా మరొకసారి దేశంలో ఐక్యతను పెంపొందించేందుకు దోహదపడుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉపాధ్యాయులు చెప్తున్నారు. మరి ఈ రోజు నుంచి దాదాపు ఏడాది పొడవునా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కూడా పూర్తిగా ఏదైతే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అయితే ఆదేశాలు జారీ చేపడుతున్న నేపథ్యంలో అన్ని చోట్ల కూడా ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగడం దేశ ప్రజలను మరొకసారి ఏకతాటి మీదకి తెచ్చిందనే చెప్పవచ్చు. ఇది ఓవరాల్గా ఈ రోజు వందే మాతర గేయ ఆలాపనకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్తో శంకర్, బిగ్ టీవీ.